సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభు దేవుని పిల్లలు. అంటే భయం లేదా మరణం అంటే? చావు అంటే భయం లేదా? లేదు ప్రభు దేవుని పిల్లలారా. ఎందుకో లేదో తెలుసా? ఆల్రెడీ మరణం రుచి చూసి వచ్చిన వాళ్ళు మన పాత జీవితాన్ని మనం చంపివేసి నూతనంగా మనం బ్రతికి ఉన్నవాళ్ళు. ఇక సజీవుడిగా అయిన తర్వాత క్రీస్తునందు సజీవుడిగా ఉన్నవానికి మళ్ళీ చావు అంటే భయం ఎక్కడిది? ఆలోచించండి. మనకు ఏది ఉండకూడదు అంటే చావు అంటే ఎప్పుడు భయపడకూడదు. ఏ రకములో అయినా చావు వచ్చినా అనుకోవాల్సింది ఏంటంటే ఏది? అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 27వ వచనం రాయబడిన మాట, ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమునము ముందు నిర్ణయించెను అన్నాడు. మన చావు కూడా ఇలా జరగాలో దేవుడు ఏం చేస్తాడంట? ముందుగానే నిర్ణయిస్తాడు. అది ఒకవేళ నువ్వు హతసాక్షిగా మారి నువ్వు చనిపోయావనుకో, నీకంటే గొప్పవాడు మరొకరు లేడు. ఏంటండి మరి చంపిన వాళ్ళ పరిస్థితి ఏంటని మనం అనుకోవచ్చు. వాళ్ళు చంపి ఆనందపడుతున్నారు కదా. ఏ మాట ఇక్కడ అయితే రాయబడి ఉందో ఆ మాట మనం ఎక్కడ చూసుకున్నాము? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో చదువుకున్నాము. ఆ 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు వాళ్ళ గురించి చూడండి. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎవరినంటానండి? చంపిన వాళ్ళని చూసి. ఎందుకు? అరే నువ్వు చంపడం కాదురా, అది ఆల్రెడీ నిర్ణయించబడినది. అది నువ్వు చంపుతూనే ఆయన చస్తాడనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు చంపుతూనే ఆయనకు చావు వస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం తప్ప ఏంటండి? ఆల్రెడీ నేను నియమించినాను, ఆయన చావు ఇలా జరగాలని నేను నియమించి ఉన్నాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు దేవుడు పిల్లల ఏంటండి స్టెఫెన్ని కూడా వాక్యము చెబుతుంటే ఆయన ఎలా చంపారు? రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు ఆయన ఆకాశము వైపు చూసినప్పుడు ఆయనకి ఎవరు కనపడ్డారంట? ఏంటండి? యేసుక్రీస్తు వారు నేను చూచి తిని అన్నాడు. చూచినప్పుడు ఆయన రక్షించలేడా? రక్షించగలడు. కానీ ఈ స్టెఫెను మరణము ఆ రీతిగా దేవుడు నిర్ణయించబడింది మన దేవుని పిల్లలారా. ఏంటండి ఈయన చంపబడుతున్నాడు కానీ ఆకాశంలో ఉన్న దేవుడు ఎవరిని చూసి నవ్వుతున్నాడు? ఆ కొడుతున్న వారిని చూసి నవ్వుతున్నాడు మన దేవుని పిల్లలారా. అరే మూర్ఖులరా మీరు చంపుతూనే చస్తారని అనుకుంటున్నాడు. ఆయన ఆల్రెడీ మరణం రుచి చూసి వచ్చినవాడు. ఆయన చచ్చితే మళ్ళీ పరలోకానికి వెళ్తారన్న విషయం మీకు తెలియదురా అని వాళ్ళని చూసి దేవుడు నవ్వుతున్నాడు మన దేవుని పిల్లలారా. మనకు కూడా ఉండవలసిన నిరీక్షణ ఒకే ఒక నిరీక్షణ మన దేవుని పిల్లలారా, అది చావు ఏ రూపంలో వచ్చినా అది దేవుడు నిర్ణయించబడినది. ఏంటండి వారం రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎన్ని చక్కర్లు కొడుతున్నాయో తెలుసా? ఎన్ని చక్కర్లు కొడుతున్నాయి. కానీ అసలు విషయం ఏందో తెలుసా? మనము బాధపడుతున్నాం కానీ దేవుడు వాళ్ళను చూసి నవ్వుతున్నాడంట. మీ పరిస్థితి ఏంద్రా బాబు, మీరు చచ్చిపోతే ఎక్కడ పోతారో తెలియదు కానీ చచ్చినవాడు మాత్రము నా దగ్గరకు వచ్చేసాడు. తన పనిని పూర్తి చేసి నా దగ్గరకు వచ్చేసాడు అనుకో దేవుని పిల్లలారా.